హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. గత 2-3 రోజులుగా టీవీలో ఎక్కడ చూసినా కూడా వేణుస్వామికి సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఒకవైపు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ వాళ్ళు లేదంటే కొంతమంది హిందుత్వవాదులు పూర్తిగా మాట్లాడుతున్నప్పటికీ, కలకత్తాకు సంబంధించినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసులో మరికొంతమంది దాని గురించే మాట్లాడుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం పూర్తి స్థాయిలో వేణుస్వామికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి వేణుస్వామి అనే వ్యక్తి నిజంగా ఆస్ట్రాలజీలో ఆయన పెద్ద పండితుడా? ఆయన చెప్పిందే వేదమా? మరి ఇంతకుముందు నాగ చైతన్య సమంత విడిపోతారని ఆయన చెప్పినటువంటి జోస్యం ఫలించింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ధూళిపాలతో కూడా విడాకులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? నిజానికి వేణుస్వామి అనే వ్యక్తి ఎందుకు ప్రతిసారి ట్రోలింగ్లోకి రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు? ఈ విషయం మీద ఎన్నో వీడియోలు చేసి TV5 వేదికగా మూర్తి లాంటి జర్నలిస్టులు ఆయనను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తే, ఆయన బాధితులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించే పరిస్థితి, లేదంటే ఫోన్ కాల్లో మాట్లాడించేటువంటి పరిస్థితి చేస్తే, ఆయన నేను నా భార్య వాణి శ్రీవాణి గారు ఇద్దరు కలిసి మేమిద్దరం ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు TV5 మూర్తి మమ్మల్ని దిగజార్చిండు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. TV5 మూర్తి గారు మిమ్మల్ని 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. నేను అంటున్నా, అసలు TV5 మూర్తి మిమ్మల్ని ఏం చూసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిండు? ఒకవేళ జర్నలిస్టులు ఎవరో ఫోన్ చేసిర్రు, మీరు అమ్మరు అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, దాని గురించి మాట్లాడదాం. అయితే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా? ఎవరైనా ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిరంటే వాళ్ళ తల్లికో తండ్రికో ఫోన్ చేసి రాకేష్ కెపాసిటీ ఎంత, ఆయన ఎన్ని కోట్లు డిమాండ్ చేయొచ్చు, ఎన్ని లక్షలు డిమాండ్ చేయొచ్చు అని చూస్తారు. నన్ను కిడ్నాప్ చేసేదంటే మా అమ్మ పోలీసు మీద దండం పెడితే కాలు మొక్తా ఉంటుంది తప్ప లక్షలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. అదే అంబానీ కొడుకుని కిడ్నాప్ చేసేదంటే 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇవ్వనా, 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు అడిగినా కూడా అంబానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరన్నా దమ్మున్నోడు అంబానీ కొడుకుని కనుక కిడ్నాప్ చేస్తే, ఒక మాఫియా కనుక అంబానీ కొడుకుని కిడ్నాప్ చేస్తే వితిన్ సెకండ్స్లో ఇంటర్నేషనల్ మొత్తం పోలీసులు అందరు దిగి పట్టుకుంటారు కావచ్చు. కానీ డిమాండ్ చేసేటోడు వాని స్థాయిని బట్టి డిమాండ్ చేస్తాడు. మరి మిమ్మల్ని 5 కోట్ల రూపాయలు ఒక మీడియా సంస్థ, అందులో పనిచేసేటువంటి ఒక జర్నలిస్టు 5 కోట్ల రూపాయలు జర్నలిస్టు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నానంటే మీరు ఎన్ని కోట్ల రూపాయలకు పడగలెత్తిరో చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోని కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని స్థాయిని బట్టి మాత్రమే డబ్బులు డిమాండ్ చేస్తారు అనేది చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. రోడ్డు పూట పోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినాయక చవితి స్టార్ట్ అయింది. వినాయక చవితికి చందాలు వచ్చేటువంటి, చందాలకు సంబంధించినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు మేము వినాయకుని పెడుతున్నాం చందా కావాలని చెప్పేసి అడుగుతారు. ఒక చిన్న పూరి గుడిసెకు పోయి మాకు 10,000 రూపాయలు అని అడగరు కదా వాళ్ళు. ఒక పెద్ద బంగ్లాకు పోతే కూడా వాళ్ళ పిల్లలు మాకు 100, 200, 500 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. అంటే స్థాయిని బట్టి గుడిసెకు పోయినప్పుడు, ఒక చిన్న ఇంటికి పోయినప్పుడు, లేదంటే ఒక 4 అంతస్తుల బిల్డింగ్ దగ్గర పోయినప్పుడు, ఒక అపార్ట్మెంట్ పోయినప్పుడు, పెద్ద బెంచ్ కారు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పోయినప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి డిమాండ్ చేస్తారు. సార్ ఒక 1000 రూపాయలు ఇవ్వండి, సార్ ఒక 500 అని. అరే మిమ్మల్ని ఏ డిమాండ్ మీద ఎన్ని కోట్ల రూపాయలు మీకు ఉండేది ఉంటే, ఎన్ని కోట్ల ఆస్తులు మీరు వెనకేసుకొని ఉండేది ఉంటే ఈరోజు మూర్తి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాను మీరు అంటున్నారు. ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక డిమాండ్కు సంబంధించిన విషయం పక్కన పెట్టేది ఉంటే, మీ భార్య వినిపించినటువంటి కాల్ రికార్డింగ్ జర్నలిస్ట్ అమర్ ఎవరైతే ఉన్నారో, ఆ అమరు మీతో మాట్లాడి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తా అన్నప్పుడు మీ భార్య అన్నారు, అంత మేము ఇచ్చుకోలేమండి. ఎంత ఇచ్చుకుంటారు మరి? ఆయన అమర్ ఆ కాల్ రికార్డింగ్లో కూడా అమర్ క్లియర్గా చెప్పిండు, మీరు 50 లక్షల కోటి అంటారా, ఎంతో ఒక క్లియర్గా ఒక మాట చెప్పండి అని చెప్పేసి ఆయన అంటే మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా ఎండింగ్లో మీరు చెప్తున్నారు అన్ని కోట్లు డిమాండ్ చేస్తే మేము ఎట్లా ఇవ్వగలుగుతాం అని చెప్పేసి. అంటే ఎంత డిమాండ్ చేస్తే మీరు ఇవ్వగలుగుతారు? అంటే 50 లక్షల కోటి వరకు మీరు ఇవ్వగలుగుతున్నారంటే మీరు అసలు డబ్బులు ఇస్తామనే ఆలోచన, అంత ఎక్కువ కాకుండా కొద్దిగా అయితే బాగుండు అనే ఆలోచనకి మీరు వచ్చిరు అని అంటే, మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు ఆ 50 లక్షల రూపాయలైనా ఇవ్వడానికి సిద్ధమవుతారు? ఇక్కడ మీరు చేసిన తప్పేందో చెప్పండి. వీణా శ్రీవాణి గారు మొన్న మాట్లాడుతూ మీడియాకు, అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీడియాకు సిగ్గు లేదని చెప్పేసి మాట్లాడింది. మరి సిగ్గులేని మీడియా దగ్గరికి మీ మొగడు సిగ్గు లేకుండా పోయిండా? ఎందుకు పోయిండు? ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మీడియాకు పోయినప్పుడు ముందే చెప్పాలి కదా, ఏమండి ఆ మీడియా అనేది సిగ్గులేంది, మీరు ఎందుకు పోతున్నారు, మీకు సిగ్గు లేదా అని చెప్పేసి అడగాల్సింది కదా. అడగలేదు. ఆయన 1-2 సందర్భాల్లో బాబు గోగిని లాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే వాడెంత అండి, నా చెప్పుతో సమానం అనిపించి మాట్లాడినటువంటి వేణుస్వామి గారు, మీరు దేనితో సమానం అండి?
మీరు దేనితో సమానం అనిపించి మేము అడుగుతా ఉన్నాం. కనీసం కనీసం ఒక ఒక మనిషి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ జాతకాన్ని చూపించుకోవాలన్న ప్రయత్నం చేస్తే వాళ్ళకి మీరు చేసే పూజలు ఏంటి అండి? యోని పూజలా? ఇప్పుడు మీ భార్యనో లేదంటే మీ కుటుంబ సభ్యులను ఎవరైనా యోని పూజలు చేస్తానంటే మీరు పంపిస్తారా? ఎందుకు ఎందుకు మీరు అసలు మీ జ్యోతిష్యంకు సంబంధించిన విషయంలో మీకు ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉందని మీరు జ్యోతిష్యం పదే పదే చెప్తా ఉన్నారు. మొన్న ఏదో ఫేక్కు సంబంధం అంటే ఫేక్ పోస్టులు ఒకటి రిలీజ్ అయింది. ఈసారి బిగ్ బాస్కు పోయేటువంటి వ్యక్తులు వీళ్ళే అని చెప్పేసి కొంతమంది పేర్లతోనే ఒక పేపర్ రిలీజ్ అయ్యేది ఉంటే దాన్ని చాలామంది షేర్ చేస్తున్నారు. అందులో మీ పేరు కూడా ఉంది, వేణుస్వామి ఆస్ట్రాలజర్ అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఈ బిగ్ బాస్కు పోయే ముందు ఈ పెద్ద హైప్ క్రియేట్ చేసుకొని ఈ హైప్లో నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నావా, అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వేణుస్వామికి సంబంధించిన అంశము మీరు మీ భార్య ఇద్దరు కూర్చొని ఒక్కసారి లిస్ట్ తీయండి. నువ్వు చెప్పినటువంటి జ్యోతిష్యాలలో ఎన్ని జ్యోతిష్యాలు నిజమైన, ఎంతమంది బాగుపడరు, ఏంది అనేది ఒకసారి లెక్క చెప్తావా? ప్రభాస్ గురించి చెప్పినటువంటి ఆ విషయము మీరు ఎంత తేటతలం అయిపోయిందో అర్థమైంది. ప్రభాస్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి పనికిరాడన్నట్టుగా మాట్లాడినటువంటి నీకు ఇప్పుడు ప్రభాస్ అనే వ్యక్తి ఒక్కో సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు, ప్రభాస్ సినిమా రిలీజ్ అయిందంటే ఎన్ని కోట్ల రూపాయలు పడుతున్నాయో మీరు చూస్తున్నారా? ఈరోజు నాగ చైతన్య శోభిత అంటే ధూళిపాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు కామెంట్ చేసారు కదా, మరి నేను అడుగుతున్నా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు? మీకు చెప్పే దమ్ముందా? లేదంటే నాగ చైతన్యం ఎవరిని పెళ్లి చేసుకునేదంటే 100 సంవత్సరాల వరకు చచ్చిపోకుండా ఇద్దరు భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉంటారో మీకు చెప్పే దమ్ముందా? అసలు అదంతా కాదండి. నీ జాతకం నీకు తెలుసా? ఫస్ట్ మంది జాతకాలు చెప్పే ముందు ఎప్పుడన్నా నీ జాతకం నువ్వు చూసుకున్నావా? అరే పలానా వాళ్ళ జాతకం చెప్పేదంటే నా జీవితం మొత్తం సంకనాగిపోతుందా అని చెప్పేసి మొన్న నాగ చైతన్య జాతకం చెప్పుకునే ముందు నీ జాతకం చూసుకుంటే మంచిగా ఉంది కదా. వాళ్ళ జాతకం చెప్తేవి, మంది జాతకాల గురించి మాట్లాడితే నీ జాతకం బయట పెట్టుకుంటుంది కదా. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? అరే మంది గురించి నీకేం అవసరం? నీకు అంతగానం నిజంగా నువ్వు గొప్ప జ్యోతిష్యునివి అయితే, గొప్పగా జాతకం చెప్పే పెద్ద మొగోనివి అయితే రా కూర్చొని ఏ సమయంలో ఇండియా మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది, బార్డర్లో ఉన్నటువంటి సైనికుల్ని మొత్తం తీసుకొచ్చి బ్యాగ్ పంపించేసేయండి, ఎవరు అవసరం లేదు, పాకిస్తాన్ వాళ్ళు కానీ వేరే దేశాల వాళ్ళు కానీ బాంబులు వేసే ముందు నేను చెప్తా, అప్పుడు మీరు ఆర్మీని పంపించండి, అనవసరంగా ఆర్మీని అందరినీ అక్కడ పెట్టి టైం వేస్ట్ చేయగానే చెప్పేసి మొత్తం ఆర్మీ సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చి హైదరాబాద్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చి హైదరాబాద్లో పెట్టి నువ్వు చెప్పే యుద్ధం జరిగే ముందు గంట ముందు చెప్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు ఫ్లైట్లలో. అనవసరంగా అలా మంచుల్లో 12 గంటలు 14 గంటలు అవసరమైతే 24 గంటలు కూడా మంచులో మొత్తం మంచు గడ్డల్లాగా మారిపోయి వాళ్ళ జీవితాలు మొత్తాన్ని త్యాగం చేస్తూ సైనికులు 24 గంటల పాటు ఆ మంచు కొండలో ఉండాల్సినటువంటి పరిస్థితులు పోతాయి కదా. నువ్వు చెప్పగలుగుతావా? అంతెందుకండి, నీకు నిజంగా వేణుస్వామి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆర్మీ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆర్మీ సెలక్షన్ కమిటీ దగ్గర పోయి కూర్చొని ఇంకో పలానా రాకేష్ వచ్చిండు, ఇంకో ఈయన జాతకం చూస్తున్నా, ఇంకో ఈయన ఎన్ని బుల్లెట్లు తాకినా, ఎంతమంది ఉగ్రవాదులు దాడి చేసినా, ఇంకో ఈయన చచ్చిపోయేటువంటి జాతకం లేదు కాబట్టి ఇంకో వీడిని ఆర్మీకి పంపుదాం అని చెప్పేసి చూసి చెప్పే దమ్ముందా? ఆర్మీ సెలక్షన్ కమిటీకి మీరు పోవచ్చు కదా. మీ సంత ఏ జ్యోతిష్యుల సంత ఏదైతే ఉందో ఈ సంత మొత్తం పోయి అక్కడ కూర్చొని వాళ్ళ జాతకాలు 10 మంది, ఇప్పుడు 3 లేదా 5 లేదా 7 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూర్చొని తీర్పులు ఇచ్చినట్టుగా మీరు కూడా ఒక 3 5 ఒక తీర్పు కూర్చొని ఒక కమిటీ కూర్చొని అక్కడ కూర్చొని జాతకాలు చూసి ఎవరైతే బాంబులు పేల్చినా, ఆఖరికి రాడార్లు పంపించినా, మొత్తం యుద్ధ ట్యాంకులతో పేల్చినా, ఏం జరిగినా కూడా ఈ మనిషి చచ్చిపోడు అని ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు 75 సంవత్సరాలు వీళ్ళు 90 సంవత్సరాలు భక్తురని చెప్పేసి అలాంటి వాళ్ళని ఆర్మీకి పంపచ్చు కదా. ఎందుకండి పెద్ద మీ జాతకాలు చెప్పే వాళ్ళందరూ ఆ టైంలో మూసుకొని కూర్చుంటారు? చెప్పచ్చు కదా. అది తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు జగన్ సీఎం అవుతారు అని చెప్పేసి చెప్తారు. పవన్ కళ్యాణ్కు అసలు యోగ్యమే లేదని చెప్తారు. చంద్రబాబుకు సంబంధించిన విషయాలు మీరు చెప్తారు. ఏమైంది ఇప్పుడు? మరి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు తీసుకపోతే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఇంకోళ్ళ దగ్గరకు పోతే చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి లేదా మీకు? చూడాలి. ఎందుకు ఈరోజు వేణుస్వామి యొక్క జీవితం రోడ్డు మీదకి వచ్చిందనంటే ఎలా పడితే అలా పుల్లలు పెట్టేది ఉంటే తప్పకుండా ఇట్నే అవుతుంది. ఆర్టికల్ 51AH ప్రకారంగా భారత రాజ్యాంగము చెప్తున్నటువంటి అంశం ఏంది అనేది చూసి ఈరోజు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందనే కనీస అవగాహన లేకుండా ఈరోజు అశాస్త్రీయమైనటువంటి జ్యోతిష్యాన్ని మీరు మీదేసుకొని నేను జ్యోతిష్య పండితుని అని చెప్తారు. ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నీ జాతకంలో ఉందా అని చెప్పు.
లేదంటే నీ జాతకం ప్రకారం నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు. నీ జాతకం ప్రకారం, మీ భార్య జాతకం ప్రకారం ఇద్దరు కలిసి ఎప్పుడు చచ్చిపోయే అవకాశాలనే చెప్పండి మరి జ్యోతిష్యం చూసుకొని. ఎవరో మూర్తియో లేకపోతే ఏదో TV5 లేకపోతే ఇంకేదో ఛానలో ఇంకో ఎన్నైనో ఎవడో ఒక ఛానల్ వాడు ఫోన్ చేసి బెదిరిస్తే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మీ జీవితంలో వస్తుందా రాదా మీ జాతకాలు చెప్పమనండి. లేకపోతే నీకు శాత కాకపోతే ఇంకో మంచి జ్యోతిష్కుని దగ్గర పోయి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు అని చెప్పండి. నీ చావుకు కారణం ఎవరో చెప్పు అని చెప్పండి. నీకు నువ్వు సూసైడ్ నోట్ అని చెప్పేసి ఇది మా మరణ వాంగ్మూలం అని చెప్పేసి మొబైల్ ఫోన్ ముందర పెట్టుకొని రికార్డింగ్ చేసి మీది మా మరణ వాంగ్మూలం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరణ వాంగ్మూలం అంటే సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా ఈ చట్టం ప్రకారం నేరం అనే విషయం ఇది కదా. ఈరోజు నాగ చైతన్య పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి విడిపోతుందని నువ్వేమని చెప్పడం నేను అడిగిరా వాళ్ళు ఎవరన్నా? నీకు వాళ్ళు ఒకవేళ జ్యోతిషం ఉండేది అంటే తీసుకుపోయి మెల్లగా పోయి వాళ్ళ ఇంటికి పోయి నాగార్జునకో లేకపోతే అమలకో కూర్చొని చెప్పండి, ఇంకో మీ కొడుకు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి జాతకం ఇలా ఉంది, మీ కొడుకు జాతకం ఇలా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి జాతకం బాగాలేదు, అబ్బాయికి సంబంధించిన జాతకం బాగాలేదు కాబట్టి వీళ్ళు విడిపోతారు కాబట్టి వీళ్ళు పెళ్ళేద్దు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని చెప్పు. నీకు కనుక బోర్డు ఉన్నది, తెల్ల బోర్డు ఉన్నది, నా చేతిలో పెన్ను ఉన్నది అని చెప్పేసి మొత్తం కూర్చోబెట్టి జాతకం చెప్పి రాస్తా అంటే ఎవడు ఊరుకుంటున్నాడు? ఆడపిల్లల జీవితాల గురించి జాతకాలు చెప్పిన నువ్వెవడివి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాగ చైతన్య జీవితం నాశనం అవుతుందని చెప్పడానికి నువ్వెవడివి? సమంతతోని 50 మార్కులు ఉన్నాయట, ఈమెతోని 10 మార్కులే ఉన్నాయట. 50 మార్కులు ఉన్న ఆమెతోనే విడాకులనే 10 మార్కులు ఉంది. అసలు మీకు ఎన్ని మార్కులు ఉన్నాయి ఈ భూమి మీద బతకడానికి? ఆ విషయం కదా చెప్పాల్సింది. అసలు నువ్వు జ్యోతిష్యము శాస్త్రము అని చెప్పేసి చెప్పేటువంటి నువ్వు మొన్న ఎన్నికల రిజల్ట్స్ తర్వాత నువ్వే కదా చెప్పింది. లేదంటే మొన్న ఏంటిది మన వరల్డ్ కప్ అయిన తర్వాత ఎవడయా వీడియో చేసింది? నీకు నువ్వే నేను ఇక నుండి జ్యోతిష్యం చెప్పను, నాకు జ్యోతిష్యం చెప్పడం చేత కాదు, ఇక నన్ను వదిలేయండి అని చెప్పేసి దండం పెట్టుకుంటా వీడియో చేసింది కూడా నువ్వు కదా. అంటే నీకు నువ్వే వీడియోలు చేస్తావు, నాకు జ్యోతిష్యం చేత కాదని చెప్తావు. మళ్ళీ బాబు గోగినని సంబంధించిన విషయంలో నువ్వు కామెంట్లు చేస్తావు. అదే బాబు గోగినని కూర్చొని డిబేట్ చేయటం అంటే చేత కాదు. డిబేట్ పెట్టిన ప్రతిసారి ఏం చేయాలో మొహం కిందకి వేసుకొని చక్కగా ఆనందం మూసుకొని పోయినటువంటి నీవు కూడా సైన్స్కి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడతావు. ఏ రకంగా చెల్లుబాటు అవుతుంది నీ జ్యోతిష్యం చెప్పు. ఏ విషయంలో చక్కగా అవుతుంది చెప్పు. లేదనంటే ఈ కానుండి నాగ చైతన్యకి సంబంధించిన విషయం కాకపోతే ఈ కానుండి నువ్వు సెంటర్ పెట్టు. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేది అంటే ఏ జంట ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, లేదంటే ఈ విడాకులు అయ్యేటువంటి పరిస్థితులు ఉండయా అని చూసి చెప్పే దమ్ముందని. లేదంటే నువ్వు చెప్పినట్టుగా ఏ జంటనైతే 100 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటుందో వాళ్ళకే పెళ్లి చేద్దాం, మధ్యలో ఏమైనా ఏదంటే బాధ్యత నీదేనా? సంతకం పెట్టియగలుగుతావు? బాండ్ పేపర్ రాసి ఇవ్వగలుగుతావా? పలానా ఎమ్మెల్యే పలానా వ్యక్తి పలానా నియోజకవర్గంలో ఇన్ని వేల ఓట్లతో గెలుస్తాడు, లేకపోతే నాది జిమ్మెదారి అని చెప్పేసి ఓ సంతకం పెట్టి ఇవ్వగలుగుతావా? చేత కాదు. నువ్వు చేస్తున్న దందా నువ్వు 7,000 రూపాయలకు 10,000 రూపాయలకు నీ అపాయింట్మెంట్లు ఇచ్చి పైసలు వసూలు చేసుకుంటున్నది అబద్ధమే ఉన్నది, అలా నిజం కదా? లేకపోతే నీ యొక్క రసీదులు బయటపెట్టు. నీ అపాయింట్మెంట్కి ఎంత డబ్బులు తీసుకున్నావో నిన్న మాట్లాడింది ఒక్కరిద్దరు కావచ్చు, కానీ నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని జ్యోతిష్యం చెప్పిన కొన్ని 100 మంది డేటా మా దగ్గర ఉంది. మరి వాళ్ళందరినీ తీసుకొస్తాం. మీ అపాయింట్మెంట్కు 3,000, 8,000, 10,000 మీరు పంపించినటువంటి గుడికి పోయిన ప్రతిసారి గుడి దగ్గర 10,000 నుండి 50,000, ₹1,00,000 ఖర్చు అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక బాధితురాలు అయితే క్లియర్గా వాళ్ళకు పిల్లలు అవుతలే అని చెప్పేసి మీ దగ్గర జాతకం చూసుకోవడానికి వచ్చేదంటే వాళ్ళకు టెంపుల్లో పూజలు ఏమంటే ఆ టెంపుల్లో పూజలు చేసేందుకు ₹1,00,000 ఖర్చు అయినాయి. ఆ దానం ఈ దానం అని చెప్పేసి దానాల పేరుతో దోసుకున్నటువంటి నీకు నీ యొక్క గ్యాంగ్కు ఈరోజు జ్యోతిష్యం చెప్పేటువంటి అవకాశం ఉందా? జ్యోతిష్యం అంటే ఏదో కూర్చోబెట్టి నీకు అంటే నీ దగ్గరికి నమ్మే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన విషయంలో వాళ్ళు సంతోషంగా ఉంటారు, లేదంటే ఏదైనా కష్టం వస్తుందా ఏంది, కష్టాన్ని ఎట్లా బయటపడాలని చెప్పేసి వాళ్ళకు పాజిటివ్ కోణంలో చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ నిన్ను నువ్వు ట్రోల్ చేసుకోవడం కోసం వేణుస్వామి అన్నట్టు ఒక నువ్వు ఉన్నా అని చెప్పేసి ప్రతిసారి వచ్చి ప్రతి దాంట్లో వేలు పెట్టి గెలికి ఈరోజు కిందికి కంప తెచ్చుకున్నట్టు కాదు. దయచేసి ఈ వేణుస్వామి ఒక్కడే కాదు, వేణుస్వామి లాంటి వాళ్ళు ఉన్న అందరూ కూడా ఈ పరాన్న జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం. జ్యోతిష్యం అనేది నిజమైతే మీకు దమ్ముంటే తీసుకొచ్చి బార్డర్లో కూర్చోబెట్టండి. మంత్రాలు, చేతబాటులు, పూజలు ఇవన్నీ ఏది నిజమైన వీళ్ళందరూ రండి. మనం పాకిస్తాన్ బార్డర్కి పోదాం, బంగ్లాదేశ్ బార్డర్కి పోదాం, చైనా బార్డర్కి పోదాం. ఆడ మీరు కూర్చోండి, మీ పూజలు చేయండి.
మీ చేతబడులు చేయండి. పాకిస్తాన్ వాడు కానీ, చైనా వాడు కానీ, బంగ్లాదేశ్ వాడు కానీ మన దేశంలోకి రాకుండా ఆడొక మంత్రం వేసి ఓ నిమ్మకాయ పెట్టిరండి, చేత కాదు. మరి దేనికి పనికొస్తారు వీళ్ళు? దేనికి పనికిరాడు. ఈ చదువుకున్న దద్దమ్మలు, చదువుకున్నటువంటి మూర్ఖులు, ఈ మూఢనమ్మకాలు నమ్మేటువంటి ఎదవలు ఎవరైతే ఉంటారో ఆ ఎదవలు చదువుకున్నా కూడా డబ్బులు ఇచ్చి వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. మీ భార్యకు పిల్లలు అవుతారా లేదా అని చెప్పేసి గైనకాలజిస్ట్ దగ్గరకు పోండి. నీకు పిల్లలు అవుతారా లేదా అనేది నువ్వు టెస్ట్ చేయించుకో. లేదంటే విజయవాడలో డాక్టర్ సమరం సార్ ఉంటాడు, ఆయన దగ్గరికి పోతే నీ యొక్క టెస్ట్ చేసి నీకు ఏమైనా ఇబ్బందులు ఉండేదంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఆయన చేస్తాడు. నీకు నీ భార్యకు సంబంధించినటువంటి విషయాల్లో, లేదంటే నీకు పిల్లలు పుట్టేది ఉంటే వాని దయ వల్ల పుట్టింది, వీని దయ వల్ల పుట్టిందని చెప్పడం కాదురా అయ్యా. నీ దయ వల్ల, నీ భార్య దయ వల్ల నీకు పిల్లలు పుడతారు, కానీ మంది దయ వల్ల పుట్టరు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న వాళ్ళే శాస్త్రీయ ఆలోచన విధానం లేకుండా ఇంత దద్దమ్మల్లాగా తయారవుతూ ఉంటే వేణుస్వామి లాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ఈరోజు పెద్ద పెద్ద గుడుల ముందు కూడా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్న వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ లింగాలను మొక్కుతున్నటువంటి ఎదోలు కూడా తయారవుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన విషయంలో మేము మాట్లాడితే శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడం కోసం మేము ప్రయత్నం చేస్తే మేము హిందూ వ్యతిరేకులు అని మాట్లాడుతున్నాం. కేవలం హిందూ వ్యతిరేకులు కాదు, ఈ విషయంలో పాస్టర్లైనా, లేదంటే ఫకీర్లైనా, ముల్లాలైనా ఎవరైనా అదే ఉన్నది పరిస్థితి. ఒకడేమో నేను పెట్టిన ప్రేయర్ ఆయిల్ పెట్టుకుంటే మీకు రోగాలు పోతాయి అంటాడు, వాడు మాత్రం జ్వరం వచ్చేదంటే అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఈ ఇంకోడేమో ఈ విభూతి చూసుకుంటే మీకు ఏ రోగం రాదానంటే వానికి రోగం, వాని కుటుంబానికి రోగం వస్తే మళ్ళీ హాస్పిటల్కి పోతాడు. అల్లాదేవుని దగ్గర ఉన్నటువంటి విభూతికైనా మీరు ఎన్ని ప్రేయర్లు చేసినా, ప్రేయర్ ఆయిల్కైనా, ఏ ఆయిల్కైనా ఎట్టి పరిస్థితుల్లో రోగాలు తక్కువ కావు. రోగం అనేది పోదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ ముల్లాలకు, పాస్టర్లకు సంబంధించిన విషయంలో, ఫకీర్లకు సంబంధించిన విషయంలో కూడా మూఢనమ్మకాలు 100లో ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన విషయంలో ఈరోజు కాళ్ళు చేతులు వస్తున్నాయి, లేకపోతే ఇంకేదో వస్తుంది అని చెప్పేసి మనం పోయి ప్రార్థన చేసేదంటే పిచ్చోళ్ళలాగా ఎగిరి దుంకి డ్యాన్సులు చేసి కింద పడిపోయి మీరు మొత్తం నా కాళ్ళు లేకపోతే కాళ్ళు వచ్చినాయి, చేతులు లేకపోతే చేతులు వచ్చినాయి, కళ్ళు లేకపోతే కళ్ళు వచ్చినాయి అంటే ఆ ఉన్న ఈఎన్టీ హాస్పిటల్స్, ఆ హాస్పిటల్ ఇన్ని తీసి పడేసి మొత్తం వాటి ప్లేసులలో ప్రేయర్ ఆయిల్స్ పెడితే అయిపోతాయి కదా. మరి ఏ రోగాలు లేకుండా పోతారు కదా. ఇవన్నీ ఒక పనికి మాలిన చెత్త. ఈ జ్యోతిషానికి సంబంధించిన విషయంలో ఇంకో పాయింట్ మీకు గుర్తు చేస్తాను. జ్యోతిషానికి సంబంధించిన విషయంలో నా క్లాస్మేట్ అమ్మాయి, తను డిగ్రీలో నా క్లాస్మేట్ అమ్మాయి 10th క్లాస్ వరకు మంచి టాపర్. 10th క్లాస్లో వాళ్ళ ఊర్లో వాళ్ళ స్కూల్కు ఫస్ట్ ర్యాంక్. తర్వాత మండలంలో ఆమెనే ఫస్ట్ వచ్చింది. ఈ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో మా జూనియర్ కాలేజీకి ఫస్ట్ ర్యాంకర్ ఆమెనే. డిగ్రీ కాలేజీ మా యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్ ఆమె. టాప్ 10లోనేమో ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీలో వచ్చింది. తర్వాత పీజీ చేసుకుంటూనే ఉద్యోగానికి ప్రిపేర్ అయింది, ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగం, గ్రూప్ 4 ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆమెకు ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 24-25 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే టైంలో కార్డు తీసుకొని మా ఇంటికి వచ్చేదంటే, కార్డు చూసేదంటే కార్డులో ఆమె పేరు లేకుండా ఆమె పేరేమో బ్రాకెట్లో ఉండేది, దానికన్నా ముందు వేరే పేరు ఉండేది. అదేంది పేరు మార్చుకున్నాను అని అంటే, ఆ జాతకం ప్రకారం ఆయనతో నాకు వరుగులు కలుస్తలేవు, నాది పాము, ఆయన ముంగిసనట, అందుకే మా ఇద్దరికి జాతకం కలుస్తలేట, అందుకే నా పేరు మార్చిరు అని చెప్పింది. అయ్యా వేణుస్వామి లాంటి వాళ్ళని నేను అడుగుతున్నా. ఇక వేణుస్వామి అంటే ఉరికొచ్చేటువంటి వాళ్ళ భార్య అమ్మ శ్రీవాణి గారిని కూడా అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. 10th క్లాస్ వరకు ఫస్ట్ మార్కులు రావడానికి పేరు మంచిగా ఉన్నది, ఇంటర్మీడియట్లో ర్యాంకర్ రావడానికి పేరు మంచిగా ఉన్నది, డిగ్రీలో యూనివర్సిటీ స్థాయి ర్యాంక్ రావడానికి పేరు మంచిగా ఉన్నది, పీజీలో మంచిగా ఉన్నది ఆమె చదివి పాస్ కావడానికి, ఉద్యోగం గ్రూప్ 4 ఉద్యోగం కొట్టడానికి ఆమె జాతకం మంచిగా ఉన్నది, ప్రతి నెల ₹1,00,000 జీతం ఆమె అకౌంట్లో పడడానికి ఆమె పేరు మంచిగా ఉన్నది. ఎవడో గుట్టంగానే పెళ్లి చేసుకోవడానికి ఈమె జ్యోతిష్యం బాగాలేదు, ఈమె జాతకం బాగాలేదు అని చెప్పేసి ఈమె పేరు మార్చడం ఏందండి? ఒకవేళ నిజంగానే జాతకం బాగాలేకపోతే వాని పేరు మార్చచ్చు కదా. మగవాళ్ళ పేర్లు మార్చకుండా కేవలం ఆడవాళ్ళ పేర్లు మార్చుకుంటూనే ఎన్ని సంవత్సరాలండి మీరు ఇది కొనసాగించేటువంటి పరిస్థితి? అంటే మగవాడి జాతకము ఉన్నట్టుగానే ఉండాలి, మగవాడి జాతకానికి తగ్గట్టుగా ఆడవాళ్ళ జాతకం ఉండాలి. మగవాడు తాగుబోతాయినా, మగవాడు తిరుగుబోతాయినా, మగవాడు గంజాయి కలవడపడా, మగవాడు అత్యాచారాలు చేసేవాడైనా, మగవాడు దొంగ అయినా, లంగ అయినా, ఏదైనా మగవాడి జాతకం ప్రకారమే ఆడదాని జాతకం ఉండాలి. ఆడదాని జాతకంలో మార్పులు తీసుకురావాలి, ఆడదాని పేరులో మార్పు తీసుకురావాలి, ఆడదాని ఇంటి పేరు మాడాలి. ప్రతి దాంట్లో ఆడది బలి కావడమేనా? ఏం వాణి శ్రీవాణి గారు మీ ఆయన అడిగి చెప్పండి ఈ విషయానికి సమాధానం. మళ్ళీ దీనికి మీరు సనాతన ధర్మం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని మాలాంటి మాట్లాడే వాళ్ళని మీరు చేసే పనికి మాలిన పంచాయతీలకు మేము ప్రశ్నించేది అంటే సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుంటారు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని బతకడం బంద్ చేయండి.
మీకు నిజంగా దమ్ము ఉంటే, మీకు నిజంగా చేతనైతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచి ఏదో ఆ మంచిని ప్రచారం చేస్తూ మంచి కోసం ప్రయత్నం చేయండి. అంత తప్పించి మీ రాజకీయాలకు, మీ కడుపు కోసం సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. జాతకాలు మీరు చూసేటువంటి జాతకాలు ఎవరిని చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకో మీ పెళ్లి చేసుకునే ముందే మీ భర్త ఇప్పుడు చచ్చిపోతాడు, మీ భర్త ఈ రోగంతో చచ్చిపోతాడు, లేకపోతే ఇంకో ఈయన ఉద్యోగంకి పనికిరాడు, అంతెందుకండి చివరిగా ఒక మాట అడిగి చెప్తా. హైదరాబాద్ నుండి లేదంటే 2 తెలుగు రాష్ట్రాల నుండి మీలాంటి పూజారులను నమ్ముకొని మీలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి వ్యక్తులలో ఎంతమంది జాతకాలు బాగుపడుతున్నాయి? మీరైతే జాతకం చూసే వానికి పేరు పెడతారు కదా. ఇప్పుడు నాకు పేరు పెట్టిండి ఎవడో, మా అమ్మను నాన్నను మా అమ్మను వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగినా ఎవరమ్మ నాకు పేరు పెట్టిందంటే పలానా వాడు ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. అంతకుముందు నా పేరు వేరే ఉండేది, మళ్ళీ నా జాతకం చూపించిన తర్వాత ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే నీ కొడుకు జాతకం బాగుంటుందట అని చెప్పేసి అంటే నా పేరు రాకేష్ అని పెట్టిడు. అప్పుడు జాతకం చూసేటప్పుడు నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ వస్తా అని చెప్పారు. అంతెందుకంటే 2015లో 16లో కూడా మా అమ్మకు నేను ఇట్లా తిరుగుతున్న క్రమంలో, అంటే ఉద్యమాలు అవి తిరుగుతున్న క్రమంలో మా అమ్మకు ఒక అయ్యగారు కూడా, మా పక్కనే ఉన్నటువంటి ఊరు అయ్యగారు నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ వస్తా అని చెప్పిండు. ఏడొచ్చిందని? అసలు నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయలేదు, ఎట్లా వస్తుందని? అంటే నీకు తోచింది చెప్పడమేనా? పేరు పెట్టేటప్పుడే ఎవరికైతే కలెక్టర్ జాబ్ వస్తుందో వానికి ఆ కలెక్టర్ జాబ్ వచ్చే పేరు పెట్టడం చేత కదా మీకు? లేదంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక మంచి గైనకాలజీ డాక్టరో, లేకపోతే ఒక హార్ట్ డాక్టర్ అవడం కోసం, అంటే ఏదో ఒక డాక్టర్, పెద్ద సైకాలజిస్ట్ కావడానికో, పెద్ద జర్నలిస్ట్ కావడానికో, ఇంకో నీ కొడుకు పెద్ద జర్నలిస్ట్ అవుతాడు, ఈ పేరు పెడితే మీ కొడుకు జర్నలిస్ట్ అవుతాడు, ఇంకో ఈ పేరు పెడితే మీ కొడుకు ఐపీఎస్ అవుతాడు, ఇంకో ఈ పేరు పెడితే మీ కొడుకు ఎస్ఐ అవుతాడు, ఇంకో ఈ పేరు పెడితే మీ కొడుకు డాక్టర్ అవుతాడు అని చెప్పేసి జాతకాలు చూసి వానికి చిన్నప్పుడే చెప్పగలుగుతారా మీరు? అసలు మీరు పెట్టిన పేర్లు దొంగతనాలు చేసి జైళ్ళలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి. కాబట్టి జ్యోతిషానికి సంబంధించిన విషయంలో మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించేది ఉంటే, మీ జోలికి ఎవరైనా నచ్చేది ఉంటే, మీరు మళ్ళీ మహిళా కార్డు తీసుకొని నువ్వు ముందు కూర్చొని మీ భర్తను వెనకాల కూర్చోబెట్టుకొని సెంటిమెంట్ డైలాగులు కొడుతూ మేము చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయండి, మమ్మల్ని హింసిస్తున్నారండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మీకు దమ్ముంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం కాదు, పోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అమర్ అనేటోడు నాకు ఫోన్ చేసిండు, ఈ జర్నలిస్ట్ అమర్ అనేటోడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఈయన వెనకాల పలానా ఆయన వ్యక్తి ఉన్నాడు, పలానా టీవీ5కి సంబంధించిన మూర్తి ఉన్నాడు అని చెప్పేసి కేసు పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. ఫస్టే ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెడితే మీకు వాళ్ళ దాడి తగ్గుతుందా? రెండోది ఎవరో రాంబాబు ఇంకెవరో అమ్మాయి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు కదా, మీకు రోజు మిసైల్ పెడుతున్నాడు కదా, ఆ మిసైల్ తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంకో పలానా వ్యక్తి పలానా ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టు రాంబాబు అనే వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కేసు పెట్టండి. కేసు పెట్టకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ కూర్చుంటుందండి. నాకు అర్థం కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేదంటే న్యాయం జరుగుతుందా? దయచేసి వాణి శ్రీవాణి గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీడియా అనేది వార్తల కోసం మీ మొగడిని చూపించలేదు. నీ మొగడే వానకాలు వీనుకాలు మొక్కుకొని వాణి వింటివి అది చేసుకొని, అంటే ఇక్కడ సమాజంలో ఏం జరుగుతుందో చూపించేటువంటి ప్రయత్నం మీడియా చేస్తుంది. కాబట్టి కొన్ని బ్రోకర్ మీడియా సంస్థలు ఉన్నాయి, జ్యోతిష్యాన్ని వాళ్ళు జ్యోతిష్యం చెబుతూనే పొద్దున్నే జ్యోతిష్యం చెప్తూనే మళ్ళీ పొద్దున్నే దాని కింద నోట్ రాస్తారు, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి జ్యోతిష్యానికి మాకు సంబంధం లేదు. మరి నీకు సంబంధం లేకపోతే నీ ఛానల్ ఎందుకు వస్తుందిరా హౌలే అని అడిగేటోడు వాళ్ళు లేడు కాబట్టి వాళ్ళు అట్లా పెడుతున్నారు. ఈ జ్యోతిషాన్ని ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్లు కానీ ఈ చెప్తున్నటువంటి ఏ ముచ్చట్లు కానీ మా యాజమాన్యానికి సంబంధం లేదు. యాజమాన్యానికి సంబంధం లేకుండా పొద్దున నీ ఛానల్లో అర్ధగంట సేపు ఎందుకు వస్తుంది? అది యాజమాన్యానికి సంబంధం లేకుండా వార్తలు ఎందుకు వస్తాయి అర్ధగంట సేపు? అంటే ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా కోర్టులు స్పందించాలి. ఈ మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రతి ఛానల్ మీద కోర్టులు నిఘా పెట్టాలి. ఈ వేణుస్వామి లాంటి దొంగ స్వామిలను కూర్చోబెట్టి పొద్దున్నే చూపించినటువంటి ఛానల్ మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఒక్కసారి కేసులు నమోదు చేస్తే ఈ ఎదవలు వీళ్ళ బిజినెస్ బంద్ చేసుకొని కష్టపడి ఏదైనా పని చేసుకొని బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఇప్పుడు ఈ వేణుస్వామికి సంబంధించిన విషయంలో వాళ్ళ భార్యను ఆయన ఆరోపణలు చేసినట్టుగా ఏ జర్నలిస్ట్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేసినో వాళ్ళందరి కాల్ డాటాలు తీసి వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ బయటపెట్టి వెంటనే వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైలు పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు వేణుస్వామి ప్రతిసారి వచ్చి అంటే ఆయన ట్రోలింగ్ చేసుకోవడం కోసం, ఆయన హైప్ తెచ్చుకోవడం కోసం, మీడియా ఛానల్లో ఆయన పేరును బాగా పలకరించడం కోసం ఆయన చేసుకుంటున్నటువంటి పనికిమాలిన ముచ్చట్లు అయితేనే వాటన్నిటిని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి, అసలు వేణుస్వామికి జాతకం చెప్పే అర్హత కూడా లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టులు వెంటనే వేణుస్వామి ఇంకోసారి ఎక్కడ జాతకం చెప్పినా కూడా ఆయన అరెస్ట్ చేసే విధంగా ఆయనకు రూల్స్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాదని చెప్పేసి మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు, మీరిద్దరు పెళ్లి చేసుకుంటే నాశనం అవుతారు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే సంకనాకిపోతారని చెప్పడానికి వీడియో ఇవ్వడండి. కాబట్టి ఈ విషయాలలో
ఆయన నమ్ముకొని ఆయన దగ్గర పోయినటువంటి వ్యక్తులకు కూడా ఆయన చేస్తున్నటువంటి పూజలలో కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆయన్నే చెప్పినట్టుగా యోని పూజలు అని చెప్తున్నాడు కాబట్టి మరి అట్లాంటి పూజలు శాస్త్రబద్ధంగా ముఖ్యంగా రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి మరి వాటి విషయంలో కూడా కోర్టులు సుమోటోగా స్వీకరించి వెంటనే ఆయనకు సంబంధించిన విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.